नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। धोबीघाट सईदाबाद में शराब की एक दुकान में कल रात नकबजनी की वारदात में सारिक या सारिकीन शराब की बोतलें और 30,000 रुपए की रकम लेकर चलते बने। नकबजनी से पहले सारिकीन ने SY वाइन शॉप में मौजूद CCTV कैमरों को नाकारा बना दिया था। पुलिस सईदाबाद मसरूफ तहकीकात है। शहर हैदराबाद के राचाकुंडा साइबर क्राइम पुलिस के लोगों ने हालिया दिनों में सोशल मीडिया पर फसादी मवाद फैलाने के जुर्म में जिले गुंटूर के साकिन एक शख्स के अमरनाथ को गिरफ्तार कर लिया है और तहकीकात शुरू कर दी है। वैसे हमारे मुल्क के मौजूदा माहौल में ये बात शोहरत पा गई है कि सोशल मीडिया पर जो भी फसादी बातें फैलाता है उसे सियासत में मौका मिल जाता है। దీని ఎం చేసిండ్రు ఈ టీవీ ఓల్డ్ అది వాడిండ్రు దీన్ని అంటే డి ఎం చేసి అది వల్గర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పింది సభ్యపరచాలని యూజ్ చేస్తున్నారు. దిశాని ఇట్లా వల్గర్ కామెంట్ కాకపోయినా ఇట్లానే జరుగుతాయి. ఈ ఆడపిల్లలు కనుక సరిగా నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చిండు, ఒక కంప్లైంట్ వచ్చింది. ఇట్లా ఆడపిల్లలు సరిగ్గా డ్రెస్సింగ్ అప్ చేయకపోయినా ఇట్లాంటి వేషాలు వేస్తే ఇట్లాంటివి జరుగుతాయని ఒకరు కంప్లైంట్ చేస్తే ఆ కమెంట్ చేసినోడు అపార్ట్ ఫ్రమ్ కమెంటింగ్ ఆన్ దిశ ఇలా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి ఆడపిల్లలకి లేకపోతే ఇట్లాంటివి జరుగుతాయని చెప్తూ కింద మళ్ళీ హిందూ దేవుళ్ళ మీద కూడా వాడు చాలా వల్గర్ అండ్ డెరగేటరీ కమెంట్స్ చేసిండు. అంటే ఇది రెండు వచ్చినాయి ఇందులో. బోత్ దిశ మీద ఒక కమెంట్ చేసుకుంటూ ఏమని వీళ్ళ వస్త్రధారణల మూలానే ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆడవాళ్ళకి అని చెప్పి ఒక మాట మాట్లాడుతూ ఇట్లానే జరుగుతాయి అని అన్నాడు. వాళ్ళ వస్త్రధారణను బేస్ వేసుకొని అంటూ మళ్ళీ దేవుళ్ళను కూడా కమెంట్ చేశాడు, హిందూ దేవుళ్ళ మీద. అది ఒక కేసు వచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ దిశతో అనుకుంటూ మళ్ళీ దేవుళ్ళను కూడా వల్గర్గా కమెంట్ చేసింది, హిందూ దేవుళ్ళని. దాని మీద ఒక కేసు చేసింది. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అంటే పొలిటికల్ పీపుల్ వాళ్ళ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ మీద కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తారు. కమెంట్స్ అంటే క్రిటికల్ కమెంట్స్ వరకు మనం ఏం చేయడానికి లేదు. 66A అని ఏదైతే రిపీల్ చేస్తారో దాని కిందకి వస్తాయి. కాకపోతే ఆ కమెంట్స్లో కనుక ఏదైనా బూతు మాట మాట్లాడితే వల్గారిటీ ఉంటే అది ఎవరైనా కానీ ఎంత పెద్ద మనిషి ఏ పొలిటీషియన్ అయినా కూడా ఏదన్నా వల్గర్ కమెంట్ అంటే బూతులు మాట్లాడితే మాత్రం మేము కేసు రిజిస్టర్ చేస్తాం పక్కా. కానీ ఓన్లీ క్రిటిసిజం వరకు వస్తే పబ్లిక్లో తిరిగే లీడర్ల మీద వాళ్ళ మీద మేము కేసు, అది 66A మీకు గుర్తుండి ఉండాలి, పాతది బాల్ ఠాకరే కేసు విషయంలో అది తీసి రిపీల్ అయిపోయింది. కాకపోతే ఆ కమెంట్లో ఆ క్రిటిసిజంలో కనుక బూత్ మాటలు మాట్లాడితే మేము కేసు రిజిస్టర్ చేస్తాము ఎవరినైనా. అట్లా ఇంతకాలం కూడా ఆడపిల్లల మీద కానీ ఇంకొకటి ఒక ఇండివిజువల్ మనలాగా ఇండివిజువల్స్ మీద ఎవరైనా కమెంట్ చేసినా కొంచెం స్మాల్ డర్టీ లాంగ్వేజ్ యూజ్ చేసినా కూడా బరాబర్ కేసు చేసి వాళ్ళని మీరు చూస్తూనే ఉన్నారు, మేము ప్రెస్ నోట్స్ ఇస్తూనే ఉన్నాం, వాళ్ళని జైలు పంపిస్తూనే ఉన్నాం. రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ apprehended the accused Amarnath Kanukumuri, son of Nageshwar Rao, age 18 years, student, RTC Colony, Kottapeta, Guntur. Recorded by D. Ashish Reddy, Inspector of Police, Cyber Crime, Rachakonda, posting the accused derogatory and vulgar comments on social media platform about the victim Disha. This is a case of a criminal posting of derogatory and vulgar comments on social media platform on Facebook. Basing on that, complainant under section 354 registered a case against the accused under section 354, 506, 509 and 228A IPC and 66C and 67 of IT Act has been registered. Basing on the technical evidence gathered, apprehended the accused Kakumanu Amarnath from Kottapet, Guntur district
AP. The accused previously working in medical store, still studied 10th class, created the Facebook profile under the name of Amarnath. 2 years ago, which he used to posting vulgar language comments against the Disha, who was victim of the recent heinous crime. Lately, the accused became friends with a person by name Samanli Nani. Smiling Nani on Facebook. Both of them used to share their details. On 29th November 2019, after the heinous incident of Disha victim, so Smiling Nani messaged most derogatory and vulgar comments on Facebook messengers. The accused Amarnath, who happens to be the friend, got provoked the posted on the more derogatory and vulgar comments against the victim Disha. Once the Facebook on the went viral, the accused deleted this Facebook account due to fear of police. దీనిలో కాషన్ ఏంటంటే చాలా వరకు కొంతమంది ఈ ఫేస్బుక్ను మిస్యూజ్ చేసుకుంటూ हमारे मुल्क भारत में जहां रोज़मर्रा की अशियाओं की कीमतें अभी आसमान से बातें कर रही हैं, वहीं समाज के कुछ दुश्मन कारोबारी मिलावटी और नकली अशियाओं के कारोबार में भी मुलविस रहे हैं। और इस तरह से समाज के सामने ये सवाल ला दिया है कि अगर भरोसा किया जाए तो किस पर। अभी हैदराबाद के मीरपेट पुलिस हदूद में वाक़े राघवेंद्र कॉलोनी की एक जगह पर एक इत्तला पर धावा करते हुए मुकामी पुलिस ने नकली घी बनाए जाने वाले एक बहुत बड़े मैन्युफैक्चरिंग यूनिट को आवाम के सामने लाया और वहां से नकली घी के एक बहुत बड़े ज़ख़ीरे को जब्त कर लिया। अब बतलाइए कि क्या भारत के माहौल में आज इंसान ही इंसान का दुश्मन नहीं बन गया है, जबकि महकमे पुलिस हत्तल इम्कान कोशिशों से जुड़ा हुआ है कि बदमाशों का सफाया किया जा सके। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। तेलंगाना के वजीर खजाना हरीश राव ने आज हैदराबाद की एक कॉरपोरेट होटल में एहतमाम करदा फाइनेंशियल कॉन्क्लेव 2019 की एक खुसूसी मीटिंग में शिरकत की और बतलाया कि फाइनेंशियल डिसिप्लिन के बगैर मुआशी तरक्की नामुमकिन है। लिहाजा बड़ी बड़ी कंपनियों के कारोबारियों को अपनी कंपनी का नाम ऊंचा करने के साथ साथ उपज को भी ऊंचा करते हुए आवाम के करीब जाकर अपना माल पहुंचाना है, तभी रियासत के साथ साथ मुल्क में भी तरक्की मुमकिन है। इस मौके पर भारत की निचली सतह पर आ जाने वाले GDP को ऊंचा लाने के लिए भी बहुत सारे कारोबारियों ने अपने ख्यालात का इजहार किया। तेलंगाना के CLP लीडर मल्लू भट्टी विक्रमार्का ने आज बतलाया कि सुनहरी तेलंगाना में हालिया खवातीन को हलाक किए जाने वाले दर्दनाक वाकयात, जिसमें शामिल रहे शादनगर की दिशा, वरंगल की मनसा और आसिफाबाद की लक्ष्मी, ने सारे मुल्क को हिलाकर TRS हुकूमत की ज़बरदस्त पोल खोली है।
इन्होंने गमजदा खानदानों को पुरसा दिया और बतलाया कि कांग्रेस पार्टी इनके साथ खड़ी है। आगे इन्होंने अवाम को समझाने की कोशिश की कि ये सारे हादसात हुकूमत की शराब पॉलिसी से जुड़े हुए हैं, क्योंकि टीआरएस हुकूमत ने गुज़िश्ता सिर्फ 1 साल में शराब के 18 लाख कार्टून का कारोबार किया था। इस तरह से यहाँ का महकमा पुलिस भी अब आवाम की बजाय सिर्फ हुकूमत के साथ जुड़ा हुआ है और इस तरह से रोजाना औसतन 2 खवातीन के गुम हो जाने के केसेस दर्ज करते हुए रियासत के सही हालात का अक्कास बन गया है। आखिर में इन्होंने कहा कि ऐसे तबाही वाले हालात के पेश नज़र कांग्रेस पार्टी जुमे के दिन टैंक बंड और राजभवन एक एहतजाजी कैंडल रैली निकालने वाली है और वहां जाकर लेडी गवर्नर को मौजूदा हालात की एक याददाश्त पेश की जाएगी। Made it very clear in Gandhi Bhavan also after core committee meeting. Belt shops, రోడ్డు మీద ఉన్నటువంటి ప్రధాన రోడ్ల మీద ఉన్నటువంటి షాప్స్, పర్మిట్ రూమ్స్ అండ్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటరీ సెల్లింగ్ మాత్రమే ఉండాలి. నగరంలో ఆ ఫ్లైఓవర్ నుంచి మనుషులు కింద పడి చనిపోతూ ఉన్నారు, కార్లు కూడా కింద పడి చనిపోతూ ఉన్నారు. పైన ఉన్న వాళ్ళకి సేఫ్టీ లేదు, ఆ కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా సేఫ్టీ లేదు. పైన వాళ్ళు చనిపోతూ ఉన్నారు, కింద ఆ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇది ఇటువంటి కట్టడాలు మరి నగర ప్రజల కోసం ఉద్దేశించినయా లేకపోతే కొద్దిమంది వ్యక్తుల సంస్థల కోసం ఉద్దేశించినయా? ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప కొద్దిమంది సంస్థల కోసం వ్యవస్థల కోసం పనిచేయకూడదు. అందుకోసమే ఇతరత్ర ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా ఆలోచన చేసి సిఎల్పి కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేసింది. ముందుగా రేపు సాయంత్రం ఒక క్యాండిల్ లైట్ మార్చ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి రాజ్భవన్ వరకు గవర్నర్ గారిని కలుస్తూ ఈ క్యాండిల్ లైట్ మార్చ్ని వారికి సంతాపం తెలియజేస్తూ క్యాండిల్ లైట్ మార్చ్ పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయం చేసింది. అట్లాగే ఈ పర్మిట్ రూమ్స్కి బెల్ట్ షాప్స్ సంబంధించి కూడా ఒక డేట్ని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ప్రకటిస్తాం. ప్రకటించి ఆ బెల్ట్ షాప్స్ బంద్ చేసే కార్యక్రమం కూడా ఒక పర్టికులర్ డేట్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతాం. ఈ రెండు ముందుగా మేము అనౌన్స్ చేసేటువంటి కార్యక్రమం. ఈ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా तेलंगाना के कुछ कांग्रेसी लीडर्स के विश्वेश्वर रेड्डी और महिला मोर्चा के सदर शारदा रेड्डी ने आज एक प्रेस मीट में बतलाया कि कांग्रेस पार्टी ने 26 नवंबर को माधव रेड्डी फाउंडेशन के तहत स्कूली तुलबा का शऊर उजागर करने के लिए सेहत को बरकरार रखने वाले कुछ प्रोग्राम चलाए और सरकारी स्कूल्स में बाथरूम्स में लंच की तैयारी की शिकायत की, जिस पर हुकूमत को बहुत बुरा लगा। शायद इन्होंने आगे बतलाया कि इस तरह से समाजी खिदमत करना भी कोई जुर्म है क्या? इन्होंने हुकूमत से सवाल किया। अस्सलाम वालेकुम नाज़रीन इकराम, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। आइए देखते हैं आज के तफसीलात। टीआरएस के वर्किंग प्रेसिडेंट YT के वजीर KTR ने आज बुद्धा भवन में महकमे बल्दी, बरकी व आबरसानी के बहुत सारे आला सतही अहदेदारों के साथ एक जायजा इजलास रखा और शहर हैदराबाद में बढ़ते ट्रैफिक और पैदल राहरों के मसाइल पर सभी से तबादले ख्याल किया। इस मौके पर महकमा पुलिस के बहुत सारे आला अहदेदार भी वहां पर मौजूद थे। वजीर IT ने इस मौके पर सभी को पाबंद किया कि शहर की सड़कों की तज़ीन नौ बैनुल-अक़वामी तर्ज पर की जाए और ट्रांसपोर्ट सिस्टम को भी बेहतर बनाने के लिए इन्होंने लाए अमल तरतीब दिया। साथ ही ख़वातीन के तहफ़्फ़ुज़ के लिए भी कई इक़दाम करने के लिए इन्होंने सभी पर जोर डाला। उस इजलास में मेयर बी राम मोहन, मौट के प्रिंसिपल सेक्रेटरी अरविंद कुमार, GHMC कमिश्नर लोकेश कुमार के साथ साथ बहुत सारे दीगर महकमा जाती अहदेदारों ने शिरकत की। सदर नशीन तेलंगाना स्टेट अक़लियती मालियाती कॉरपोरेशन सैयद अकबर हुसैन ने आज एक प्रेस मीट में बतलाया
कि टीआरएस हुकूमत की सालाना रिवायात के मुताबिक ईसाई बरादरी के क्रिसमस फेस्टिवल के करीब आ जाने पर ये बरादरी के लिए हुकूमत की जानिब से 2 लाख से ज़ायद गिफ्ट आइटम्स तकसीम किए जा रहे हैं। हर असेंबली हल्के के लिए 1000 साड़ियाँ रखी गई हैं। इस मौके पर जिले निर्मल के हल्के मुधोल के एमएलए जी विठल रेड्डी भी वहां पर मौजूद थे। उन्होंने कहा कि उनके हल्के में भी ईसाई बरादरी के लोग मौजूद हैं, जिनके लिए हुकूमत की कई स्कीम्स को वो मौसर अंदाज में बरोकार ला रहे हैं। इस तरह हजोस की बिल्डिंग में से क्रिसमस फेस्टिवल्स के लिए रियासत तेलंगाना बने जब से हर फेस्टिवल को हर कैस्ट एसी हिंदू भाई रंदो, सिख रंदो, ईसाई रंदो, मुस्लिम्स माइनॉरिटीज़ रंदो, आज क्रिश्चियंस का भी त्यौहार करीब आ चुका है। उस त्यौहार के इसमें हमारे हुकूमत तेलंगाना चीफ मिनिस्टर KCR साहब ने जिस तरह 2,35,000 जो पैकेट डिस्ट्रीब्यूटिंग करे रियासत तेलंगाना में, हर कॉन्स्टिट्यूंसी पॉपुलेशन के हिसाब से 1000 पैकेट्स दिया जा रहा है। और अल्हम्दुलिल्लाह आज ही इसका आगाज़ वो हर कॉन्स्टिट्यूंसी और हैदराबाद के डिवीज़न वाइज में भी आज डिस्ट्रीब्यूटिंग यहाँ से व्हीकल से डिस्ट्रीब्यूट होगा और उसकी डेट अनकरीब में डिक्लेरेशन होगा। और बहुत ही अच्छे अंदाज में चर्च में जिस तरह यहाँ पर कोई ऐसा है कि कोई गैर मज़हब का कोई वर्ग नहीं, सब मिलके यहाँ पर इस फेस्टिवल में पार्टिसिपेट होंगे। और हुकूमत तेलंगाना चीफ मिनिस्टर साहब का तहे दिल से फॉस्टर्स हैं दो जो इस तरह कई बड़े सोसाइटी के क्रिसमस के लीडरशिप भी हैं दो और कमेटी के मेंबरान भी हैं दो, तहे दिल से चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करें। क्योंकि इसलिए हिंदुस्तान भर में अल्हम्दुलिल्लाह जिस तरह रियासत तेलंगाना मुत्तहिदा आंध्र प्रदेश से लेकर रियासत तेलंगाना बने बाद पहली मरतबा क्रिश्चियंस को जिस तरह 66 एकर्स डिस्ट्रीब्यूटिंग परसमी ऐलान हुआ है। जिस तरह कब्रस्तान की लैंड के लिए, ट्रैवल्स लैंड के लिए 66 एकर्स दिया जा रहा है अल्हम्दुलिल्लाह। उसी तरह आज क्रिश्चियंस भाई भी क्रिसमस को एक बहुत अच्छे जोश और खरूज से अच्छे अंदाज में लोग फेस्टिवल बनाया जा रहा है। गुज़श्ता 60 साल में इतने जिस तरह हुकूमत तेलंगाना बने बाद पहली मरतबा अच्छे अंदाज में यहाँ पर हम भी मुस्लिम माइनॉरिटीज़ भी रहें तो उनके क्रिसमस के इसमें प्रोग्राम में मिलकर उनको मुबारकबाद क्रिसमस हैप्पी क्रिसमस दिया जा रहा है। उसी तरह से क्रिश्चियंस कमेटीज़ में भी कई गरीब तुलबा लोग हैं। आज अल्हम्दुलिल्लाह वो गरीब हमारे चीफ मिनिस्टर साहब के हक़ में दुआ कर रहे हैं कपड़े लेके। क्योंकि इसलिए आज तक कोई चीफ मिनिस्टर, कोई पार्टी का, कांग्रेस हिंदो और तेलुगु देशम हिंदो, यहाँ पर हुकूमत की कोई कास्ट के लिए आज तक सोचे नहीं। और वाहिद एक शख्सियत, एक मसीहा, एक सबके हमदर्द, एक लीडर गुजरे हैं काबिल है तो वो चीफ मिनिस्टर KCR साहब। क्योंकि इन्होंने जिस तरह मैं त्यौहार जैसा ईद मनाता हूँ उसी तरह मेरे रियासत तेलंगाना की पूरी आवाम हर त्यौहार में यहाँ पर खुशी से अंदाज से यहाँ पर मनाया जा रहा है। उसी तरीके से आज अल्हम्दुलिल्लाह हजों से हर डिवीजन्स में, हर कॉन्स्टिट्यूंसी को आज यहाँ पर जो पैकेट डिस्ट्रीब्यूटिंग जिस तरह यहाँ ट्रांसपोर्ट के ज़रिए, जिस तरह वहाँ के जो भी इंचार्ज कारपोरेटर हैं दो और क्रिश्चियंस कमेटी के जो भी मेंबर हैं दो उनके ज़रिए दिया गया। और मैं तहे दिल से ख़ासतौर में चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूँ अल्हम्दुलिल्लाह। उसी तरह मैं हमारे माइनॉरिटी वेलफेयर मिनिस्टर कुप्पुलेश्वर साहब का और KT रामाराव साहब का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज़। డిసెంబర్ నెల 25వ తారీఖున క్రిస్టియన్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం। మరి ఈ పండుగ సందర్భంగా మన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు K. చంద్రశేఖరరావు గారు వారు గత 5 సంవత్సరాల నుంచి మరి మైనారిటీస్ కానీ, హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇసాయిస్ కానీ అందరినీ సమానంగా చూస్తూ సెక్యులర్ మైండ్తో పనిచేస్తున్నారు। దానికి ఉదాహరణ మరి హిందూస్కు బతుకమ్మ సమయంలో చీరల పంపిణీ కార్యక్రమం, మైనారిటీ సోదరులకు రంజాన్ సమయంలో మరి డ్రెస్సెస్, తర్వాత ఫ్రీ రంజాన్ అనే దావత్ కూడా, మరి క్రిస్టియన్ సోదరులకు కూడా క్రిస్మస్ సందర్భంగా వారికి బట్టలు, తర్వాత వారికి కూడా డిన్నర్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు। అదే సందర్భంగా మరి డిసెంబర్ 25న క్రిస్మస్, మరి అంతకుముందే ఈ సంవత్సరం తొందరగానే డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు నుంచి క్రిస్టియన్ సోదరులకు ఈ డ్రెస్సెస్ ఇచ్చే కార్యక్రమం మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు మరి మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ గారి, KTR గారి ఆదేశంతో ఇక్కడ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు అక్బర్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు డ్రెస్సెస్ మరి ప్రతి జిల్లాకు, హైదరాబాద్లో ప్రతి కార్పొరేటర్కు ఇవ్వటం స్టార్ట్ చేయడం జరిగింది। దీని సందర్భంగా మరి మేము మా తరఫున ప్రభుత్వానికి
ఇవాళ ముఖ్యమంత్రి గారికి, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, కేటీఆర్ గారికి, మరి మా జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మరి చైర్మన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చాలా ముందుగా జరిపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి ఇది ఎంతో మంచి కార్యక్రమం. మరి దేశంలో 29 రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి ఇటువంటి పనులు చేస్తున్న ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మరి అక్బర్ హుస్సేన్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆధ్వర్యంలో ఆయన పాలసీస్ అన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే మైనార్టీ వెల్ఫేర్కు చేస్తున్నదో అన్ని పాలసీస్ కూడా మరి పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారికి మా ముదోల్ కాన్స్టిట్యున్సీలో కూడా మైనార్టీస్ ఎక్కున్నారు. మరి వారికి మీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున చేసే కార్యక్రమాలు మా నియోజకవర్గానికి కూడా అందియాలని చెప్పి వారికి కలవడానికి కూడా జరుగుతుంది, డిస్కస్ చేయడానికి ఇక్కడ వచ్చాం. మరి మా గవర్నమెంట్ ఇన్ని సందర్భాల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి शुक्रिया बोल के मैं शुक्रिया अदा करूँ हमारे भाई साहब मुदौल तालुके के माइनॉरिटियों की तरफ से हमारे चीफ मिनिस्टर कल्वकुंट्ला चंद्रशेखर साहब को और कुप्परीश्वर साहब को और अकबर हुसैन साहब को मैं शुक्रिया दिली मुबारक से दिली शुक्रिया अदा करता हूँ. थैंक यू. टॉप सिलेक्शन कंप्यूटर्स. अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए. हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है. स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है. इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है. अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है. गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद. डायरेक्टर सैयद राशिद अली. फोन 9849715954. टॉप सिलेक्शन. शहर हैदराबाद के मज़ाफ़ाती इलाके गंडीपेट में वाक़े पल्लवी इंटरनेशनल स्कूल की सिल्वर जुबली के ख़ास मौके पर आज एक खुसूसी प्रोग्राम वर्ल्ड सॉइल डे तरतीब दिया गया, जिसमें स्कूल से वाबस्ता बहुत सारे मज़ाहिब के लोगों ने उसमें शामिल होकर कौमी एकजहती का माहौल मुआशरे के सामने लाया, जिसकी आज सारे मुल्क को अशद ज़रूरत भी है और इसे भंग करके गोरों ने मुल्क को एरगमाल बना लिया था. इस प्रोग्राम में तुलबा को ज़मीन की खुसूसियात से वाकिफ करवाया गया और कई जगहों पर पौधे लगाए गए. इस मौके पर मेहमान खुसूसी की हैसियत से पल्लवी ग्रुप के चेयरमैन एम कोमरैया ने शिरकत की. दीगर मेहमानों में एकेडमिक डायरेक्टर डॉक्टर सुधा, डायरेक्टर सुशील, प्रिंसिपाल मिठाली वगैरह शामिल हुए और ये हलफ भी लिया गया कि माहौल को साफ सुथरा रखते हुए मजीद पौधे लगाए जाएं. अस्सलाम वालेकुम नाज़रीन इकराम, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है. आइए देखते हैं आज के तफसीलात. हमारे माशरे में रोज़मर्रा इस्तेमाल में लाई जाने वाली ख़ास तरकारी प्याज जहां करीब आकर उसे काटने वालों के आंसू निकाला करती थी, अब ये दूर से ही आवाम को आंसू निकालने पर मजबूर कर चुकी है, क्योंकि आज सारे मुल्क के साथ साथ रियासत तेलंगाना के पकवानों में मशहूर शहर हैदराबाद में भी इसकी कीमत अब 150 था 200 रुपये फ़ी किलो तक पहुंच गई है, जबकि कांग्रेसी दौर में इसकी कीमत सिर्फ 80 रुपयों तक पहुंची थी तो सारा मुल्क हिल गया था. लेकिन अभी तो आवाम GST, नोटबंदी, आर्टिकल 370 और फिर एक नया शूशा NRC में उलझ कर रह गई है और शायद मुल्क की आवाम भी ऐसा ही चाहती है कि उसके साथ ऐसा सलूक किया जाए, जबकि हैदराबाद के सारी दुनिया में मशहूर पकवान इसके बगैर मज़े पर पूरे उतर ही नहीं सकते थे. लेकिन आज शहर हैदराबाद के मशहूर पकवान में माहिर लोग भी मजबूर हो गए हैं कि इसके बगैर पकवान किया जाए
और सारे खाने भी इसके बगैर इज्जत से महरूम होते जा रहे हैं। और शायद प्याज की ये कीमतें भारत की आज़ादी के बाद से अभी कुछ दिनों में ही इस हाल को पहुंची हैं, जबकि सारे मुल्क के माहौल का भी यही हाल है। और ऐसे में इस जानिब खुसूसी तवज्जो देने के बजाय सारा भारत NRC में उलझ कर रह गया है। हर जगह बारिश की इसके पूरा माल पूरा ख़राब हो गया। आज का मार्केट नया माल हुआ एक 10,000 से लेके 14,500 तक हुआ। पुराना माल 150 से 160 तक हुआ। हाँ ना क्यों अभी किस तरह पे भी माला नहीं है, पूरे ख़राब हो गए, जिधर का उधर ख़राब हो गए। ऑल ओवर इंडिया में, हैदराबाद में भाव कम है। पूरे दिल्ली उड़ीसा सब 200-250 रुपये का भाव चल रहे वहाँ पे। यहाँ पे 100 से लेके 150 रुपये तक चल रहे। हर जगह प्याज नहीं है, कहाँ पे भी नहीं है। हाँ ऐसा उस वक्त से भाव बढ़ रहे। अभी आप भाव कम होना बोले तो जनवरी में फसल ज़्यादा है तो ऑटोमेटिक कम होता, वो कोई पूछने की ज़रूरत नहीं है। हाँ ये बात है। अभी क्या पब्लिक ये भाव ये अभी प्याज में गिनीज रिकॉर्ड है कि कभी भी इतना भाव नहीं हुआ, इतने दिन नहीं टिके तो भी 15-20 दिन टिकते थे, फिर एकदम डाउन होते थे। अभी ये पहली मरतबा गिनीज रिकॉर्ड बोलो तो ये प्याज कब अपन पैदा नहीं हुए समझो, उससे अभी भाव है इसका। प्याज खरीदने के लिए आए, मगर यहाँ खरीदने से ज़्यादा रोने का दिख रहा। यहाँ ही मार्केट में 150-160 रुपये प्याज बोले तो बाहर लाए तो 200 रुपये बोल रहे। आम जीवन कैसा खाएंगे, कैसा जिएंगे हम लोग जॉब कर जीने वाले हैं। ये भाव को कहाँ से खरीदेंगे, कहाँ से खाएंगे, बहुत मुश्किल हो गया। प्याज काटने में पानी आया तो अभी खरीदने में भी पानी आ रहा हमारे को। तो अभी खाली हाथ से जा रहा सर? और फिर बिल्कुल खाली हाथ से जाना पड़ेगा ना। इतना लेकर जाएंगे बोल तो कहाँ से आएंगे। 10 किलो लेंगे बोल तो 1500-2000 रुपये पूछ रहे। तो इसका मतलब बहुत परेशानी है। बहुत बोल तो बहुत परेशानी है सर। शहर हैदराबाद के कमाल नगर कम्युनिटी हॉल के पास वाक़े भारतीय क़वानीन को तक़वियत देने वाले डॉक्टर BR अम्बेडकर के मुजस्समे को इलाके की बहुत सारी ख़वातीन ने आज दूध से नहलाया और बतलाया कि इन्हीं की वजह से मुल्क में कानून की तदवीन हुई थी, जिसकी रोह से आज तक भारत की ख़वातीन तहफ़्फ़ुज़ हासिल करती आ रही हैं। కమల్ నగర్లో పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వద్దు తీసేయాలి, అది కాదు నడవదు అని అంటున్నారు. మా కమిటీల కాడ మేము పెట్టుకున్నాం, మా బస్తీ నివాసం వాళ్ళ దగ్గర మేము పెట్టుకున్నాం. వాళ్ళకి ఏం అభ్యంతరం ఉంది? ఇప్పుడు ఏం అభ్యంతరం లేదు కదా వాళ్ళకు. మా ఏరియాలో మేము పెట్టుకున్నాం. మేము ఎవరితో గొడవలు పడతలేము, చేస్తలేము. మేము మంచిగా ఇక్కడ మేము సవరించుకోవాలి, మేము మా కులం మేము మంచిగా ఉండాలని పెట్టుకున్నాం. మా కులాన్ని గురించి మేము మంచిగా ఉంటాము అని చేసుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏం అభ్యంతరం ఉండదు. మేము పోలీసు వాళ్ళకైనా ఎవరికైనా ఏం అభ్యంతరం ఉండదు, ఎవరికి ఉండదు. మేము ఒక దగ్గర పెట్టుకున్నాం. మేము ఎదురుగా పెట్టలే, మేము మెయిన్ రోడ్డు మీద పెట్టలే, మేమేనా సెంటర్లో పెట్టలే, మేము ఒక పక్కకు పెట్టినాం. ఎవరికి ఇబ్బందరం లేకుండా పెట్టాం. కానీ పోలీసు వాళ్ళకైతే ఇబ్బందరం ఉందంటే వాళ్ళు వచ్చి గడికి చూస్తుండ్రు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఫోటోలు తిప్పుతుండ్రు, వాళ్ళందరూ ఇట్లా చేస్తుండ్రు. మరి ఇట్లా చేస్తే ఇప్పుడు మా బస్తీలో మా కులము, మా మాదిగా, మా సంఘము, మా మాదిగ సంఘానికి మేము పెట్టుకున్నాం. మాది మాదిగ సంఘం అన్నప్పుడు మేము సంఘంలోనే ఉంటాము. పోలీసు వాళ్ళకి మాదిగ సంఘానికి బరాబర్ పెట్టుకుంటాం సార్ మేము. అందు గురించి అంబేద్కర్ రోడ్డు మీద కూడా పెట్టుకోవచ్చు. అంబేద్కర్ జై అంబేద్కర్, జై అంబేద్కర్ అంటాం. ఎందుకంటాం? మా మాదిగ స్థలానికి మాకు సంబంధించిన మనిషి, మాకు అవుననంగా మాకు ఉద్యోగాలు, కొలువులు, నిలువులు అన్నీ ఇచ్చిన మనిషి, మాకు చదువు లేకుండా మా పిల్లలకు చదువు చెప్పిన మనిషి ఆయన. అట్లా అందు గురించి అని మేము అంబేద్కర్ కమల్ నగర్లో పెట్టినాము. అట్లా अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।